హాయ్. ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో బల్బు వెలిగినట్లు వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతుంటే దానితో ఏమాత్రం సంబంధం లేని దేశాలు ప్రజలు ఎందుకు రోడ్డున పడాలి? కొన్ని దేశాల మధ్య ఆధిపత్య పోరు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంటే ఆ ఫలితాన్ని సామాన్య ప్రజలు ఎందుకు అనుభవించాలి? గ్యాస్ బండల కొరత, పెట్రోల్ బంకుల వద్ద క్యూలు మాత్రమే కాదు, ప్రపంచం పైకి కనిపించని బాధను చాలా అనుభవిస్తోంది. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు, బ్రెజిల్ నుంచి దక్షిణ కొరియా వరకు అన్ని దేశాలు ట్రంప్ ఆడుతున్న యుద్ధ రంగంలో బాధిత దేశాలే. ఇరాన్ యుద్ధం ఇది కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఈ యుద్ధ ప్రకంపనలు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తున్నాయి. ఎక్కడో ఆస్ట్రేలియాలో గోధుమల సాగు దగ్గర నుంచి బ్రెజిల్లో చక్కెర ఉత్పత్తి దాకా, దక్షిణ కొరియాలో స్నానాల సమయం నుంచి అమెరికాలో ఇళ్ల ధరల దాకా ప్రతి దానిపై ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యుడి దైనందిన జీవితాన్ని, జేబును యుద్ధం తన గుప్పిట్లోకి తీసేసుకుంది. ఇంధన ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో ఆయా దేశాలు విద్యుత్తు వనరుల పొదుపు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో రైతులు గోధుమ సాగును తగ్గించారు. ప్రపంచంలోని 3వ వంతు ఎరువులు హార్మోజ్ జలసంధి గుండానే రవాణా అవుతూ ఉండడంతో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెనుజులాపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తేసింది. మరోవైపు పశ్చిమాసియా నుంచి వచ్చే ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడిన దక్షిణ కొరియా వేడి నీటి స్నానాలకు సమయం తగ్గించుకోవాలని తమ ప్రజలను కోరుతోంది. థాయిలాండ్ ప్రధాని స్వయంగా పొట్టి చేతుల చొక్కాలు వేసుకుంటూ ఏసీల వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఆదా కోసం ఫిలిప్పీన్స్ తమ ప్రభుత్వ ఉద్యోగులను ఎలివేటర్లు వాడొద్దని కోరగా ఈజిప్ట్ షాపింగ్ వేళలను వారానికి 5 రోజులకు కుదించింది. యుద్ధం కారణంగా విమానయాన, రవాణా రంగాలు కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా కార్గో హబ్లు మూతపడడంతో వాణిజ్యంతో పాటు అత్యవసర వైద్య సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. విమానాల రద్దుతో బంగ్లాదేశ్లో వస్త్రాల ఎగుమతులు నిలిచిపోయి విమానాశ్రయాల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. దుబాయ్, దోహా వంటి కీలక కార్గో హబ్లలో కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. దీంతో క్యాన్సర్ డ్రగ్స్, శీతలీకరించి ఉంచాల్సిన అత్యవసర మందుల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక క్రీడా, వినోద రంగాలపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడుల భయంతో బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో జరగాల్సిన ఫార్ములా 1 రేసులను పూర్తిగా రద్దు చేశారు. భద్రతా కారణాలతో షకీరా, క్రిస్టినా అగిలేరా వంటి పాప్ స్టార్లు తమ మ్యూజిక్ కాన్సర్ట్లను వాయిదా వేసుకున్నారు. చమురు ధరల మంట ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబును దహించి వేస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో విలాస వస్తువుల నుంచి నిత్యావసరాల వస్తువుల వరకు అన్ని భగ్గుమంటున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లు పెరిగి సొంతింటి కల మరింత భారమైంది. బ్రెజిల్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా చక్కెర మిల్లులు బయోఫ్యూయల్ ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోకెమికల్స్తో తయారయ్యే ట్రాక్ సూట్స్ ధరలు కూడా పెరిగాయి. ఖతార్ నుంచి వచ్చే హీలియం ఉత్పత్తి నిలిచిపోవడంతో పార్టీ బెలూన్ల కొరత ఏర్పడింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు శ్రీలంక బుధవారాలను పబ్లిక్ హాలిడేగా ప్రకటించగా లావోస్ స్కూళ్లను వారానికి 3 రోజులకు కుదించింది. చిన్న దేశమా, పెద్ద దేశమా అన్న తేడా లేదు. యుద్ధం యావత్ ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లోకి తీసుకుంది. సవ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాల్సిన ఎన్నో వ్యవహారాలు యుద్ధం కారణంగా చిన్నాభిన్నమయ్యాయి.